నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి జగన్ మానసిక ప్రవర్తన ఏమీ బాగోలేదని కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచి వినబడుతున్నాయి. పవర్ పోవటమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడట. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావటం లేదంటున్నారు. కొత్త ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి కనీసం సమయం ఇవ్వాలన్న ఇది కూడా లేకుండా డే 1 నుంచే జగన్ కూటమి సర్కార్ పైన నిందలు వేస్తూ వచ్చాడు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి ఏదో ఒక విషయంలో బురద జల్లటం, అసత్య ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే పార్టీ పాతాళానికి పడిపోవడానికి జగనే కారణమని వైసీపీ నేతలంతా మండిపడుతున్నారు. అయినా జగన్ ప్రవర్తనలో మార్పు మాత్రం రావడం లేదు. ఇప్పుడు కొత్తగా జమిలీ మంత్రం చెప్పిస్తున్నాడు. 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని, సీఎం అయిపోతానని పగటి కళ్ళకు అనేస్తున్నాడు. ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని పార్టీ నేతలను పురమాయిస్తున్నాడు. కానీ జగన్పై ఆ పార్టీ నేతలు పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయన తీరేంటో తెలిసొస్తుంది. ప్రజలు జగన్ను వద్దనుకున్నా జగన్ మాత్రం మళ్ళీ తానే సీఎం అంటూ చేస్తున్న ఆర్భాటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకా వైసీపీలోనే ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని డిసైడ్ అయిపోయారు. జనంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయంతోనే నేతలు పార్టీకి దూరంగా జరుగుతున్నారు. గ్రామస్థాయి నాయకులు మొదలు కీలక నేతల వరకు రాజీనామాల అస్త్రాలు సంధిస్తూ తాడేపల్లి ప్యాలెస్తో తమకున్న బంధాన్ని తెంచుకుంటున్నారు. జగన్ వ్యవహార శైలి నచ్చక ఇప్పటికే సకానికి పైగా పార్టీ ఖాళీ అయిపోయింది. ఎన్నికలకు ముందే కీలక నేతలు జగన్కు గుడ్ బై చెప్పగా ఆ పైన వలసలు ఆగడం లేదు. ఇంకా చాలామంది నేతలు భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు. అయినా జగన్ మాత్రం మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా, మీ సంగతి తేలుస్తానంటూ కూటమి సర్కార్కి వార్నింగ్ ఇస్తున్నాడు. కేంద్రం జమిలీ ఎన్నికల బిల్లు అనగానే జగన్ తెగ సంబరపడిపోతున్నాడు. 2024లోనే ఎన్నికలు వచ్చేస్తాయని లెక్కలేసుకుంటున్నాడు. కానీ జగన్ ఆశలన్నీ అడియాసలయ్యేలాగే ఉన్నాయి. జమిలీ ఎన్నికలు ఖాయమే అయినా ముందస్తుగా వస్తాయన్నది మాత్రం కేవలం వైసీపీ ఊహేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీ క్యాడర్ ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు జగన్తో పాటు వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారేమోనని అంటున్నారు. ఎందుకంటే కేంద్రం తమ పదవీ కాలాన్ని తగ్గించుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జమిలీ ఎన్నికల విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఇప్పటికే ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలీ పైన అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని ఆయన అన్నారు. ఒకవేళ జమిలీ వస్తాయని జగన్ భావించిన ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూటమిని ఎదుర్కొని నిలవడం అసాధ్యమనే చెప్పాలి. టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన బలమైన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. 2024 ఎన్నికల్లో కూటమికి 164 సీట్లతో పట్టం కట్టిన ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం పైన సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ప్రజల పాలన సాగిస్తున్న టీడీపీ కూటమిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 2029 ఎన్నికల్లో కూడా కూటమిగానే ముందుకెళ్తామని 3 పార్టీలు చాలా బలంగా చెప్తున్నాయి. దీంతో జగన్ కలలు కలలుగానే మిగిలిపోయాయన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులకు కేబినెట్ ఆమోదం పొందాయి. స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకున్న బిల్లుకు ఆమోదం తెలిపింది. దీనికి 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలను వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 మద్దతు అవసరం. 542 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏకు 293 మంది మద్దతుంది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీఏకు అంత బలం లేదు. దీంతో సవరణకు ఇప్పట్లో అవకాశం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం.
ప్రస్తుతం జమిలీ ఎన్నికలకు దేశంలో 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి, 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎదుట 47 పార్టీలు వాదనలు వినిపించాయి. ఇండియా కూటమిలోని పలు పార్టీలు జమిలీని వ్యతిరేకిస్తున్నాయి. అయినా జగన్ జమిలీ ఎన్నికల భ్రమలో మునిగి తేలుతున్నాడు. అధికారం కోసం తెగ తాపత్రయపడుతున్నాడు. గత 5 ఏళ్లు పరదాల చాటును తిరిగిన వైసీపీ అధినేత ఇప్పుడు జమిలీ జపం చేస్తూ సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లాలనుకుంటున్నారట. కానీ జగన్ జమిలీ కళ తెల్లారేసరికి భస్మం అయిపోతుంది. ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి. అసలు ఆయన ఎన్నికలు ఎదుర్కోవడానికి ముందు పార్టీకి నియోజకవర్గాల్లో నేతలే కరువయ్యారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నాయకత్వం కొరవడింది. వాస్తవానికి ఎన్నికలకు ముందే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్ తీరు నచ్చక బయటకు వచ్చేశారు. నాటి ఎంపీలు వల్లభనేని బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రఘురామకృష్ణరాజు లాంటి కీలక నేతలు ఆ పార్టీని వీడారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేమంటూ ఎంపీలు మాగుంట్ల శ్రీనివాసరెడ్డి, సంజీవ్ కుమార్ సహా జగన్తో తొలి నుంచి నడిచిన కాపు రామచంద్రారెడ్డి, కొలుసు పార్థసారథి, గొమ్మనూరు జయరాం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్ఎం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు బయటపడ్డారు. కొందరు పోటీ చేయకుండా ఉండిపోయారు. పోటీ చేసిన వారిని ప్రజలు ఘోరంగా ఓడించడంతో ఇప్పుడు భవిష్యత్తును కాపాడుకునే పనిలో పడ్డారు. ఎన్నికలైన 6 నెలల్లోనే కీలక నేతలంతా జగన్కు జలకిచ్చారు. ఈ జాబితా మరింత పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నేతలు రాజీనామాస్త్రాలను సంధిస్తూ పార్టీలో తమకు జరిగిన అవమానాలను చెప్పుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీకి ఎన్నికలు ముగిసిన 6 నెలల్లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు. ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి, బేదా మస్తాన్ రావు టీడీపీ తరఫున పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నిక కూడా అయిపోయారు. వ్యాపార రంగం నుంచి వచ్చిన 3 సభ్యులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన కేసినేని నాని ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నాడు. రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం చేసుకుంటున్నారు. మాజీ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధరాఘవరావు, ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీని వదిలేశారు. ప్రకాశం జిల్లాలో కీలక నేత జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేనలో చేరిపోయారు. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జగన్తో దోస్తీ తెంచుకున్నాడు. మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, రాపాక వరప్రసాద్, 4 ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. సినీ నటుడు ఆలీ, వాసిరెడ్డి పద్మ సైతం టాటా చెప్పేశారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన గంధి శ్రీనివాస్ సైతం జగన్తో బంధం తెంచుకున్నారు. వెళ్లిపోయిన వారంతా పార్టీలో అవమానాలు ఎదుర్కొన్న వారే. తగిన ప్రాధాన్యత లేకపోవడంతో జగన్కు దండం పెట్టేశారు. అందులో కొందరు కూటమి పార్టీలో సెటిల్ కాగా మరికొందరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి శాసనసభకు ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎన్నో ఏళ్లగా కలలు కన్నా నేతలకు ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని జగన్ ఇవ్వకపోవడంపై వారు మదనపడుతున్నారు. మండలిలో సైతం వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది జగన్ తీరుపైన గుర్రుగా ఉన్నారు. వైసీపీకి చెందిన మహమ్మద్ ఇక్బాల్, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవులకు గతంలోనే రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత కూడా అదే బాటలో పయనించారు. ఎప్పుడు ఎవరు జలకిస్తారో తెలియక జగన్ సతమతమవుతున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల్లో గెలిచిన కీలక ప్రజాప్రతినిధులు సైతం వైసీపీని వదిలి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వలేమితో బాధపడుతుంది. మరోవైపు ఉన్న నేతలు కూడా పార్టీ ఓటమి నుంచి బయటికి రావడం లేదు. జమిలీ పేరుతో జగన్ మభ్యపెడుతున్న తీరుతో వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. జగన్ జిల్లాల పర్యటనకు పోయినా ఆయన వెంట ఎంతమంది నడుస్తారో తెలియదు. కూటమి ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నిందలు వేస్తూ జనంలోకి వెళితే జగన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.